వీక్షకులకు నమస్కారం. డాక్టర్ ఏఎస్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అయ్యగారి సాంబశివరావు పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో 1914 సెప్టెంబర్ 20న వెంకటాచలం సుందరమ్మ దంపతులకు జన్మించారు. నిరుపేద కుటుంబం కావడంతో తణుకు హైస్కూల్లో చదువుకునేటప్పుడే వారాలు చేసేవారు. పెట్టేవాళ్ల నిష్ఠూరపు మాటలకు ముద్ద మింగుడు పడేది కాదు. వారంలో 3 రోజులు మినుములు నానబెట్టుకుని తిని కడుపు నింపుకునేవారట. ఆ పరిస్థితులే ఆయనను గొప్ప మానవతావాదిగా మార్చి ఉండవచ్చు. పేద విద్యార్థులకు ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలున్నాయని తెలిసి విజయనగరం మహారాజా కాలేజీలో ఇంటర్లో చేరారు. ధర్మాత్ముల సాయంతో ఎలాగో ఫీజులు కట్టేవారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుతుండగా ఫీజు బకాయిలన్నీ కడితే కానీ చివరి పరీక్షలు రాయనివ్వమన్నారు. డబ్బు లేక ఒక దశలో చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఎలాగో తట్టుకుని నిలబడ్డారు. అష్టకష్టాలు పడి అమెరికా వెళ్ళి స్టాన్ఫర్డ్లో ఇంజనీరింగ్ చదివారు. ఎన్నో అవమానాలు, కొందరి మంచితనం, ఆయన మొండి పట్టుదల వెరసి దేశానికి ఒక గొప్ప శాస్త్రవేత్త వచ్చారు. ఏఎస్ రావు దాదాపు 20 ఏళ్ల పాటు హోమీ భాభా, సివి రామన్లతో కలిసి పనిచేశారు. భారతదేశపు తొలి పరమాణు రియాక్టర్ అప్సరా తయారీలో కీలక పాత్ర పోషించారు. దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిపై సమాలోచనలకు ఏర్పడిన కమిటీలో ముఖ్య సభ్యుడిగా ఆ పరిశ్రమ హైదరాబాద్కు వచ్చేలా చూశారు. అలా 1967 ఏప్రిల్ 11న ఏఎస్ రావు నేతృత్వంలోనే సనత్ నగర్లోని ఒక షెడ్యూలో ప్రారంభమైంది ఈసీఐఎల్. 1970లో సొంత భవనంలోకి మారింది. 10 ఏళ్లలో 10,000 మంది సిబ్బందితో 20కి పైగా విభాగాలతో పనిచేసేలా సంస్థను అభివృద్ధి చేశారు ఏఎస్ రావు. టీవీలు, కంప్యూటర్లతో మొదలుపెట్టి ఈవీఎంల వరకు స్వదేశీ పరిజ్ఞానంతో దాదాపు 100 రకాల ఉత్పత్తులు ఈసీఐఎల్ నుంచి వచ్చాయి. శాంతి స్వరూప్ భట్నాగర్, పద్మభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులెన్నో అందుకున్న ఏఎస్ రావు 1978లో పదవీ విరమణ చేశారు. ఎంతో నిరాడంబరంగా జీవించిన ఆయన 2003 అక్టోబర్ 31న కీర్తిశేషులయ్యారు. అంత్యక్రియల కోసం కూడా ముందే డబ్బు ఏర్పాటు చేసుకున్న విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. బస్సులోనూ, ఆటోలోనూ తిరిగేవారు తప్ప కారు కొనుక్కోలేదు. తన ఇంట్లో సహాయకుల పిల్లలకే కాక ఎందరో పేద విద్యార్థుల చదువులకు ఆయన చేసిన సహాయం మరువలేనిది. విద్యార్థిగా ఎన్ని కష్టాలు ఎదురైనా చదువే లక్ష్యంగా బతికారు. ఉద్యోగిగా దేశ ప్రతిష్టను పెంచే బాధ్యతలెన్నో చేపట్టారు. వ్యవస్థాపకుడిగా సంస్థ ప్రగతితో పాటు కార్మికుల శ్రేయస్సుకు ప్రాధాన్యమిచ్చారు. వ్యక్తిగా నిజాయితీ, నైతిక నిష్టలకు కట్టుబడి అందరి హృదయాల్లోనూ చెరగని ముద్ర వేశారు. అందుకే ఆయన పేరును చిరస్మరణీయం చేస్తూ హైదరాబాద్లోని ఒక కాలనీకి ఆయన పేరును పెట్టారు. ఈసీఐఎల్ వ్యవస్థాపకులు ఏఎస్ రావు గారి 111వ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో చేసిన. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.